పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పైకైనా ఇక్కడ చూడటం నిజంగా బానే ఉంది. పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు, టీ ఇస్తున్నారు, మధ్యాహ్నం అన్నం భోజనాలు పెడుతున్నారు, పిల్లలకి పాలు అయ్యి రొట్టె అయ్యి ఇస్తున్నారు, బాగానే చూస్తున్నారు. వచ్చింది బాగా గాలి వాన. గుడిసెలు ఆల్రెడీ ఇప్పుడు కల్లా ఏ చాలా వంగిపోయి ఉండి ఆ కాతుకోళ్ళు లేకుండా పడిపోతాయమ్మా. పిల్లల పల్లలు ఉన్నారు, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆడ స్కూల్ ఉంది, అక్కడ మీకు అన్ని వసరతులు ఉంటాయి, రాండి అక్కడికి అని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. తెచ్చిన కాంచి బాగానే చూస్తున్నారమ్మా. ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేట 10 రోజుల ముందుగా ప్రభుత్వంకి మాకు అన్ని అలర్ట్ చేసి ఇక్కడ మాకు స్కూల్ గానీ కమ్యూనిటీ హాల్ గానీ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం మాకు సరి చెప్పారు. వంద తుఫాన్ అనేది ప్రకటించినప్పటి నుంచి దాదాపు 25 తారీఖు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తతలో భాగంగా దాదాపు సముద్రంలో బోట్లు మొత్తం కూడా రిటర్న్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ గానీ మెరైన్ డిపార్ట్మెంట్ గానీ మా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పనిచేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం. అలాగే 27 సాయంత్రం నుంచి మేము పునరావాస కేంద్రాలను మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి తిండి సదుపాయం గానీ అలాగే పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి మేము రప్పించి వాళ్ళు మేము పరిరక్షిస్తూ మా పర్యవేక్షణలో మేము ముందుకెళ్తాం. నిజంగా బాగానే చూస్తున్నారు. పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు, టీ ఇస్తున్నారు, మధ్యాహ్నం అన్నం భోజనాలు పెడుతున్నారు, పిల్లలకి పాలు అయ్యి రొట్టె అయ్యి ఇస్తున్నారు, బాగానే చూస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే తుఫాను వచ్చిందంటే ముందుగానే ఇంకా రాలేదు కానీ ఏదో పైకి చెప్తున్నారు అందరినీ కాపాడుతున్నారు. లేదు మేడం, చెప్తున్నా ఉన్నమాట కాపాడతారు కానీ ఏమీ లేదని చాలా మంది అంటున్నారు. ఇది ఎంత మా ఇల్లు బాగా చిన్న వర్షం కురిసినా మా ఇల్లు మునిగిపోతాయండి, మునిగిపోతాయి. ఏం కొడుకులు ఉన్నారు, అందరు ఇల్లు అంతే. మరి ఈ రోజున ఉన్న ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చి ఉండడం ఎలా అనిపిస్తుంది? మరి ఏం చేయమంటారండి, మా పరిస్థితులు బాగలేదు, రావాలి కదా, తప్పదు. ఫోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఫోన్ అనుకున్నారా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇలా చేస్తున్నారు? 3 రోజులు 4 రోజులు వానలు వచ్చినప్పుడు సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ఈ 4 రోజులు 3 రోజులు సురక్షితంగా ఉండమంటున్నారు. నగరు శ్మశానం క్రైస్తవులు శ్మశానం గోడ పక్కనమ్మ మా గుడిసెలు, చిన్న చిన్న గుడిసెలు, రేకులు ఇల్లు కూడా కాదు మాయి. బాగా నిన్న వానకే ఇల్లు మధ్యనట్ట కూలిపోయింది, ఉండటానికి కూడా లేదు. సార్లు మేము వచ్చి బాగా మంచి వాన వచ్చింది, బాగా గాలి వాన. గుడిసెలు ఆల్రెడీ ఇప్పుడు కల్లా చాలా వంగిపోయి ఉండి ఆ కాతుకోళ్ళు లేకుండా పడిపోతాయమ్మా. పిల్లల పల్లలు ఉన్నారు, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆడ స్కూల్ ఉంది, అక్కడ మీకు అన్ని వసరతులు ఉంటాయి, రాండి అక్కడికి అని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. తెచ్చిన కాంచి బాగానే చూస్తున్నారమ్మా. అన్నం పెడుతున్నారు, ఏమి ఇబ్బంది లేదు, మాకు అన్ని బాగానే ఉండే. మునిగిపోయింది పూర్తిగా. ఇప్పుడు అసలుకేమి లేదు, దర్వాజా అంటుకొని ఉంది నీళ్లు, దర్వాజాలు అంటుకొని ఉండే నీళ్లు. అదే ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉండే అమ్మా. పొద్దున్నే మెడిసిన్ ఇచ్చారు, అన్నం పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు అనుకున్నాం, వస్తే చేస్తారు, వాళ్ళు వస్తే చేస్తారు అనుకున్నాం, అన్నట్టుగానే చేస్తారు. గతంలో తుఫాన్ వచ్చేటప్పటికి ఈ ప్రళయం ఎలాగొస్తుందని ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేట 10 రోజుల ముందుగా ప్రభుత్వంకి మాకు అన్ని అలర్ట్ చేసి ఇక్కడ మాకు స్కూల్ గానీ కమ్యూనిటీ హాల్ గానీ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం మాకు సరి చెప్పారు. ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ కి ఎలాగైతే మాకు భరోసా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతకంటే రిట్గా మాకు ప్రతిది కూడా ఫోన్ చేసి అన్ని విధాలుగా ఇక్కడ మాకు అనుకూలంగా ఇచ్చారండి. అలాగే ఈ రోజు గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 2 రోజుల నుంచి మేము తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పరుస్తూ వాళ్ళకి ఈ కమ్యూనిటీ స్కూల్లో తీసుకొచ్చి వీళ్ళు భద్రపరిచామండి. ప్రతి విషయంలో కూడా మేము ఒక గ్రామ సేవగా ముందుకు నడిపించి గ్రామ పెద్దలుగా మేము ముందుకెళ్తున్నాం. ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మాకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఫుడ్ గానీ మెడికల్ గానీ ఏ అవసరాలు ఉన్నా సేవ అందిస్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము
వాళ్ళకి జాగ్రత్త పరిచి అమ్మ ఏమైనా ఉంటే మీరు కమ్యూనిటీ హాల్కి వచ్చేయండి, మేము వస్తాం, మీకు ఎప్పుడు ఫోన్ నంబర్ కూడా మేము ఇచ్చి మేము జాగ్రత్త పరిచామండి. మాది శ్రీకృష్ణదేవరాయ నగరం రైలు కట్ట మేడం. అక్కడి నుంచి రాత్రి సార్లు వచ్చి ఇక్కడ ఉండకూడదమ్మా, వర్షం వస్తుంది, ఇది గాలి ఎక్కువగా వచ్చింది, ఇల్లులు అయి పగిలిపోయి ఉండయి, మీకు ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి, ఇక్కడ మాత్రం ఉండొద్దు, మీరు పొలై స్కూల్ కి అందరూ వచ్చేయండి, అన్ని మేము చూసుకుంటామని చెప్పారు. రాత్రి తుఫాను వస్తుందని చెప్పారు. రాత్రి బళ్ళు వేసుకొని 1-4 సార్లు తిరిగారు వాళ్ళు కూడా. ఆల్రెడీ అంతకు ముందు నుంచే మాకు కొంచెం వానకు కూడా ఇళ్లలో నీళ్లు, చేతి పనులు చేసుకునేవాళ్ళం. మరి నిరాపేదలు ఉన్నారు. సరే తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చాం మేము అందరం. బాగానే చూస్తున్నారు, పిల్లలకు ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మాకు మంచిగానే భోజనం అది పెడుతున్నారు. మీరు అనుకున్నారా ఈ ప్రభుత్వం ఇలా చేస్తది అని అనుకున్నారా? మేమైతే అనుకోలేదు మేడం. ఎవరో వచ్చి పిలుస్తారు, ఇట్లా తీసుకొస్తారని మాకైతే తెలియదు. రాత్రి వచ్చారు, మొన్న రాత్రి వచ్చారు, పిలిచారు. ఆ రోజు వర్షం లేదు, ఎండ కాసింది, కొంచెం వర్షం లేదు కదంటలేని ఆగాం. వర్షం మొదలైందని చెప్పి ఇంక మాకు భయం వేసి వాళ్ళు చెప్పే దాని గురించి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉందమ్మా, వర్షం వస్తుంది, మీరు ఇల్లులు రేకులు కూడా ఉండవు, లేచిపోతాయి, ఇల్లులన్నీ పగిలిపోయి ఉంటాయి, మాయి మొత్తం ఇళ్ల నిండా నీళ్లే, డ్రైనేజీలు అన్ని కలిసిపోయి ఆ నీళ్లలోనే ఉంటాం, ఎటు వెళ్తానికి లేదు మాకు. ఇప్పుడు ఈ సారోళ్ళు వచ్చి తీసుకొచ్చారు మేడం, మంచిగానే చూస్తున్నారు, భోజనం బాగుంది మేడం, 3 కూరలు వేసారు, బాగుంది భోజనం, టయానికి పెడుతున్నారు, మిలన్ వాటర్ ఇస్తున్నారు, తాగుతున్నాం, పిల్లలకి వాళ్ళకి పాలు ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, బిస్కెట్ ఇస్తున్నారు, తినిపిస్తున్నారు, ఉంటున్నాం మేడం. బాత్రూమ్స్ అన్ని బాగానే ఉంచారు, బాగానే ఉన్నాయి, బీసింగ్ అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు మేడం, బాగానే ఉంది. ఇల్లు మొత్తం పగిలిపోయింది. అంటే నేను ఫస్ట్ అందరూ వచ్చి చెప్పారు, సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పారు, కానీ నాకు బాగలేక ఇంట్లో పనుకున్నా, మా ఇల్లంతా పగిలిపోయింది. పగిలిపోయి మొత్తం కారిపోతుంది. చిన్న పిల్లలు ఉన్నారు నాకు, అంటే 10 సంవత్సరాల బాబాను 8వ సంవత్సరం పాప ఉంది. 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అయితే నేను సరిగా చూడరేమో నమ్మకంతో వచ్చాను మేడం. అంతే బాగా కారుతుంది, ఉండగా నీళ్ళు కారిపోతున్నాయి, ఇంట్లో కారిపోతుంటే ఇంకా బాగా లేకపోయినా కూడా ఇంక అంతే చిన్నగా వచ్చేసాను మేడం. బాధ అనిపించింది. ఉన్నాడు మేడం, తనకి బాగోదు మేడం. బాగోదు. 2 బిడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అనుకున్నారు? ఇక్కడ బాగుంది మేడం. అంటే మా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు, బాగా చూస్తున్నారు, పిల్లల్ని కూడా బాగానే చూస్తున్నారు అంటేనే వచ్చాను మేడం. నేను బాగానే చూస్తున్నారు, పైన ఏం కాదు మేడం, బాగానే చూస్తున్నారు, పిల్లల్ని మమ్మల్ని బాగానే చూస్తున్నారు, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కట్టమేన రైలు కట్టమేన నుంచి తీసుకొని వచ్చారు మమ్మల్ని. మాది డౌన్, అంతా మట్టి లేదు, ఏం లేదు, తీసుకొచ్చారు. సార్ వాళ్ళు మైకు చేసి పోలీసులు వచ్చారు, మరి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సార్ వాళ్ళు. మునిగిపోయింది. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంటాను, మా అమ్మగారు ఇల్లు మునిగిపోయింది, ఇంకా మా అమ్మగారి దగ్గరే ఉంటాను నేను. ఎదవరాలని అనుకోలేదు మేడం. అసలు ఇలా సదుపాయాలు గవర్నమెంట్ తీసుకొచ్చి చక్కటి ప్లేస్ ఏర్పాటు చేసి తినే ఫుడ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, వాష్రూమ్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటారనేది అనుకున్నారా? అనుకోలేదమ్మా, అనుకోవాలి, అసలు అనుకోలేదు. మాకు భయం వేసి మేము రాత్రి వచ్చేసాం. బానే ఉంది, సార్లు బాగానే చూసుకుంటున్నారు. ఫుడ్ ఏం లేదమ్మా, బాగానే చూసుకుంటున్నారు. బాగా టిఫిన్ పెడుతున్నారు, పొద్దున టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు, మళ్ళీ 3ంటికి కూడా పెట్టారు భోజనం, మళ్ళీ 3ంటికి కూడా పెట్టారు. 3ంటికి పెట్టారు. పిల్లలకి పాలు ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నారని అనుకుంటున్నానమ్మా. ఏం లేదమ్మా, అదేం లేదు, అబ్బాయి బాగానే చూసుకుంటున్నారు. తిని మనం అబద్ధం ఆడకూడదు, బాగానే చూసుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది? సార్ మామూలుగా తీసుకొచ్చి మామూలుగా మమ్మల్ని బిల్డింగ్ లో పెట్టారండి. భోజనం ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ, పడుకుంటే సౌకర్యాలు కానీ అన్ని బాగానే చేస్తున్నారండి. వాళ్ళు ఏమి లోటుపాట్లు ఏమి లేవండి. ఒక చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలేదండి. చంద్రబాబు నాయుడు పట్టించుకున్న వాళ్ళని మేము అలాంటి వాళ్ళు పుట్టి తిని ఈ 4 రోజులు ఇట్లా బతకగలుగుతున్నామండి. మా సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. మా ఇంట్లో మేము చేసుకున్నాం, మా ఇంట్లో కూడా ఇట్లా ఉన్నామండి. మంచినీళ్ళు మందులు బాగా 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 ఇప్పుడు కూడా హెల్త్ ఎలా ఉందని చూస్తున్నారండి. మంచినీళ్ళు కానీ, భోజనం కానీ, వసతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. అధికారులు అడుగుతున్నారండి. మీకు ఎలా జరుగుతుంది ఏంటి, బాగా చూస్తున్నారా లేదా ఇదని మొత్తం బాగా అడుగుతున్నారు. అంటే ఈ ఇంకా కూడా మనకు పోయిన ప్రభుత్వాలు ఎట్లా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకుంటారు.
తీసుకున్న మనల్ని ఈ రకంగా ఉండి మేము ఇట్లా బతకగలుగుతున్నాం. లేదండి, పట్టించుకోలేదు. ఈ చంద్రబాబు నాయుడు పుణ్యం అంట కడుపుకి ఒకంత ముద్ద అన్నం తిని ఈ 4 రోజులు ఇట్లా బతకగలుగుతున్నాం. కేంద్రం ఏర్పాటు చేసింది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉంది సార్. చంద్రబాబు బాబు ఈ భోజనం పెడతాడు, మాకు కావాలన్న వస్తువులన్నీ చంద్రబాబు మాకు తీరుతున్నాడు, అన్ని ఇచ్చాడు, భోజనం పెట్టాడు మాకు. అంతే చాలా. ఇంకా చంద్రబాబుని దేవుడు ఆశీర్వదించిన కాక. ముందు మీకు అధికారులు ఏమైనా చెప్పారా? మీకు చెప్పారు సార్, చెప్పారు. మరి భోజనం పెడుతున్నాడు, మరి మేము మాకు ఇంకా సహాయం చేస్తాడు చంద్రబాబు. అంటే ఇప్పుడు మందులు కానీ మంచినీళ్ళు అన్ని అందుతున్నాయి సార్. అదిగో మందులు ఇస్తున్నారు, మంచినీళ్ళు అన్ని. ఇప్పుడు మట్టికి భోజనం పెడుతున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి సార్. ఎటువంటి ఇబ్బంది లేదు సార్. బాగా చూస్తున్నాడు చంద్రబాబుని. ఇంకా దేవుడు చల్లగా చూడాలి సార్. గవర్నమెంట్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది, మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 3 రోజుల క్రితం చెప్పారండి, వచ్చాము. నిన్న నుంచి వచ్చాము. అన్ని బాగానే జరుగుతున్నాయి ఏర్పాట్లు. అన్నం పెడుతున్నారు, పొద్దున్నే పులికారం పెట్టారు. మందులు ఇస్తున్నారండి, అన్ని బాగున్నాయి. మందులు ఇస్తున్నారు, అన్నం అన్ని పెడుతున్నారు. బాగా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు వరకే. ముందు 3 రోజుల క్రితం చెప్పారు, వచ్చేయండి ఇక తుఫాన్ అంటున్నారు, మునిగిపోతాయమ్మా అని చెప్పారు. పై వాటి కూడా వచ్చి ఇక వచ్చేసామండి. నిన్న వచ్చాం. బాగానే చూస్తుందండి, బాగానే చూస్తున్నారు. ఏమి ఇబ్బంది పెడతలేదండి. అన్ని బాగానే అంటున్నాయి, అన్ని బాగానే అంటున్నాయి, బాగానే చూస్తున్నారు. మంచినీళ్ళు కానీ అన్ని సౌకర్యంగానే అంటున్నాయండి. మంచిగా 3 రోజులు పెట్టి మాకు మంచిగా ఆదుకుంటుండ్రు. ఏదైనా జ్వరమైనా హాస్పిటల్కి దగ్గర పెట్టాడు, డాక్టర్ పెట్టారు, నర్సులో పెట్టారు. భోజనంకి పర్వాలేదు, వాటర్కి పర్వాలేదు, అన్నింటికి బాగానే పెట్టారు. రూమ్ ఇచ్చారు, రూమ్లో బాగానే ఉన్నాము. పిల్లలు అందరూ బాగానే ఉన్నారు సార్, ఏం ప్రాబ్లం లేదు. చంద్రబాబు బాగానే చూసుకుంటుండ్రు. 3 రోజులు పెట్టి మాకు బాగానే చూసుకుంటుండ్రు. మాకు రూమ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, బాత్రూమ్లు ఇచ్చారు. పిల్లలకి చూసుకుంటున్నారు, అన్ని చూసుకుంటున్నారు. మాకేం ఫుడ్ బాగుంటుంది సార్, ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు, ఫుడ్ బాగానే ఉంటుంది. చాయ్ ఇస్తుండ్రు, రొట్టి ఇస్తుండ్రు, అన్ని ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు సార్. గవర్నమెంట్ వాళ్ళు మీకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. భోజనాలు పెడుతున్నారు, బిళ్ళలు ఇచ్చారు, అరికలు ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని శుభ్రంగానే ఉన్నాయి. అందరూ బాగా పట్టించుకుంటున్నారు. బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మట్టి బాగానే ఉంది. ఇక్కడ అన్ని భోజనాలు గిజనాలు అన్ని బాగానే పెడుతున్నారు. టయానికి భోజనం అధికారులు చెప్పారు మీకు? చెప్పారు. ఏమని చెప్పారు? తుఫాను వస్తుందో మీరు ఇల్లు ఖాళీ చేసామన్నారు. సౌకర్యాలు బాగున్నాయి మాకు, చాలా బాగున్నాయి. ఏమి ఇబ్బంది లేదు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగుంది. కరెక్ట్ గా ఇస్తున్నారా? ఇస్తున్నారు, టాబ్లెట్లు కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు. గవర్నమెంట్ బాగా చూస్తుంది. అయితే బాగా చూస్తుంది, అన్ని ఇస్తున్నారు. మా టయానికి ఫుడ్ గిడ్డు మొత్తం పెడుతున్నారు. మా గవర్నమెంట్ బాగా చేసింది. అందరికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, మీకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. భోజనం ఇక్కడే ఉంటున్నాము, అన్ని పొద్దున్నే టిఫిన్ పెట్టారు, భోజనం అన్ని. ఇంకా నీళ్ళు వచ్చేతనైనా భయం వేసి ఇక్కడే ఉంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు వచ్చి మిమ్మల్ని అడిగి క్షేమాలు అడిగి కనుక్కున్నారా? అందరూ వస్తున్నారు, వస్తే అడిగి కనుక్కుని వెళ్తున్నారు, బాగానే చూస్తున్నారు. వచ్చిద్దని అన్నారమ్మా టీవీలో, అనేలోకి నేను నమ్మలా. నిన్న ఒకరు ఎండగా ఉండింది, ఇవాళ బాగా గాలి ఇసిరేలోకి గుడిచి పడ్డది. నాది పడ్డదమ్మా. ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, వస్తాడు. నేను నడుచుకుంటూ వచ్చాను. బాగానే లోటుపాట్లు ఉన్నాయా ఇక్కడ? లేదు, అన్ని బాగానే ఉన్నాయి.